మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో శైవ క్షేత్రాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. దీంతో భక్తులతో శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. హన్మకొండలోని చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయంలో దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. శివుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అంటున్న గంగు ఉపేంద్ర శర్మతో మా వరంగల్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి సందర్భంగా చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయంలో భక్తుల తాకిడి పెరిగింది చెప్పొచ్చు. నిన్న రాత్రి నుంచి కూడా ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు 1000 స్తంభాల ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం. మనతో పాటు ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ఉన్నారు. మీరు చెప్పండి, ఈ రోజు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఈ మహాశివరాత్రి మహాపర్వదినం, జన్మకో శివరాత్రిగా భక్తులందరూ కూడా పాల్గొని ఆ పరమశివుని పూజించడం ఋషుల పరంపరంగా వస్తున్నటువంటి ఈ ఆచార వ్యవహారం. ఈరోజు చారిత్రక రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల దేవాలయంలో ఉదయం 3 గంటల నుంచి స్వామివారికి అఘోర పాశుపత రుద్రాభిషేకం నిర్వర్తించి భక్తుల యొక్క గోత్రనామాలతోని సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తిస్తున్నాము. భక్తులందరూ కూడా తండోపతండాలుగా స్వామివారు దర్శించుకోవడానికి శివపంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఓం నమ శివాయ అంటూ స్వామివారికి పూజ చేసుకుంటున్నారు. నమక చమకాదులతోని నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ అంటూ స్వామివారికి అభిషేకాలు నిర్వర్తిస్తున్నాము. రాత్రి 10 గంటల వరకు కూడా రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యం లోపల జిల్లా సహాయ కమిషనర్ రాములు సునీత గారు ఫెస్టివల్ అధికారిగా ఉన్నారు. వారి ఆధ్వర్యం లోపల కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము. ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ గారు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం 6:45 రుద్రేశ్వర స్వామివారి యొక్క కళ్యాణోత్సవం మహావైభవంగా నిర్వర్తించబడుతుంది. జాగరణ ఉండేటువంటి భక్తుల కొరకు ముఖ్యంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి గారి సూచనలతో ప్రతి ఒక్క భక్తుని కూడా స్వామివారి ప్రసాదాలు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా లింగోద్భవ సమయం చాలా ప్రాముఖ్యత. ఈ లింగోద్భవ ఆలయం లోపల మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం 111 రుద్రాలతోని 51 కిలోల ఆవు పాలతోని అదేవిధంగా 51 కిలోల పెరుగుతోని స్వామివారికి అభిషేకాదులు అర్చనాదులు నిర్వర్తించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ? ప్రత్యక్షంగా పరోక్షంగా మీడియా మిత్రులందరూ కూడా చూస్తూనే ఉన్నారు. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము మహావైభవంగా నిర్వర్తించడం, అదేవిధంగా ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాకు సంబంధించిన అధికారులందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చూసుకోవచ్చు, ఇక్కడ చారిత్రాత్మక 1000 స్తంభాల ఆలయంలో కూడా ఒక ప్రత్యేకమైన పూజా కార్యక్రమం అయితే నిర్వహించారు. ఏదైతే ఉందో కూడా ఉదయం లింగోద్భవ సమయం నుంచి కూడా ఈరోజు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అదేవిధంగా జాగరణ చేసేటువంటి వారికి ఈరోజు చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చెప్తున్నారు. మరోవైపు ఈరోజు రాత్రి 8 గంటల సమయంలో కూడా స్వామివారి కళ్యాణం జరుగుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో శ్రీకాంత్, జీతం న్యూస్ 10 స్తంభాల.